వైసీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఏమంటావు? ఈరోజు ఎన్నికల తేదీ అందరూ వచ్చి ఎన్నికల్లో పాల్గొని ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసి వాళ్ళ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. జగన్ ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేసినాడని వాళ్ళే వచ్చి వెళ్ళకపోయినా కూడా వచ్చి ఓటు వేసి జగన్ అత్యధిక మెజార్టీ గెలిపించి ఒక్కసారి మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడినారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బుట్టార వెనకమ్మను కూడా గెలిపించుకొని గ్రామ అభివృద్ధి చేసుకోవాలని అందరూ కోరుకున్నారు. ఇంకా తర్వాత మీరు గెలిచిన తర్వాత మంచి పనులు, అభివృద్ధి పనులు ఏం చేస్తారు? గ్రామంలో ఇండ్లు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినారు జగన్ అన్న. మరి ఇంటింటి కొల్లాయిస్తున్నాడు. డ్రైనేజీలు రోడ్లు వేయించాలని మరి అనుకున్నాడు. వస్తే ఇది ఒకసారి వైసీపీ వాళ్ళు వచ్చిన పథకాలన్నీ వైసీపీ వాళ్ళే తీసుకున్నారు, మాకు అందడం లేదంటున్నారు. ఎవరికి అట్లా చేసింది ఏం లేదు. ప్రతి ఒక్కరికి టీడీపీ అనొద్దు, వేరే పార్టీ అనకుండా అన్ని పార్టీలకు అనుకూలంగా అన్ని వాళ్ళకి ఇచ్చినాం సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చినాం. పార్టీలకు అతీతంగా 45 సంవత్సరాలుగా ఉన్న మహిళకి చేయుత జగన్ అందించినాడు. కానీ ఇట్లా టీడీపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పలే అని అనలేదు. రాజధాని కాలేదంటున్నారు. అమరావతిలో భూములు కొన్నారు, వాళ్ళు అమరావతి కావాలో రాజధాని అంటున్నారు. మా జగన్ విశాఖపట్నంలో 3 రాజధానులు పెట్టి విశాఖపట్నంలో సచివాలయం పెట్టున్నాడు. అక్కడ రాజధానిని అడ్డుకున్న వాళ్ళు టీడీపీ వాళ్ళే. మరి టీడీపీ వాళ్ళు అడ్డుకున్న ఎందుకు ఓటేస్తున్నారు? రాజధాని కావాలని మీరు అంటున్నారు, అడ్డుకున్నారని. మరి ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ టీడీపీ యొక్క అభిమానులు ఉన్నారు, వాళ్ళు వేసుకుంటారు. మేము జగన్ అభిమానులు. జగన్ మా యొక్క సంక్షేమ పథకాలు చూసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముందుకొచ్చి ఓటర్లు వేసిపోతున్నారు. మా జగనే సీఎం కావాలి, మరోసారి జగన్ సీఎం కావాలి కావాలంటున్నారు. తర్వాత ఇంకేమంటున్నారు? సీఎం అయిన తర్వాత ఏం పని చేస్తారు? సీఎం అయిన తర్వాత మంచి పనులు చేస్తారు. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ఆ కార్యక్రమాలు జరుగుతాయి. దానికంటే భిన్నంగా ఇంకా ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాం. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.